ఒక దట్టమైన అడవిలో ఒక బాతు ఉంది. అది ఒక చెట్టుపై తన పిల్లకు ఒక గూడు కట్టి దానిని పెంచసాగింది. దానికి రోజు కొన్ని చేపలు మరియు పురుగులను తెచ్చి ఇస్తుంది. దానికి పక్క చెట్టుపై ఉన్న కాకి మరియు నెమలి మంచి మిత్రులు. దానికి ఎటువంటి ఆపద రాకుండా జాగ్రత్తగా చూసుకోసాగాయి. ఓ బాతురాజా, నువ్వు నీ పిల్లను చాలా జాగ్రత్తగా పెంచుతున్నావు. చాలా మంచిది. కానీ ఇక్కడ ఉన్న గుడ్లగుబ్బ చాలా చెడ్డది. అది నువ్వు లేనప్పుడు 2 సార్లు వచ్చి నీ పిల్లను చంపాలని ప్రయత్నం చేసింది. చాలా జాగ్రత్తగా ఉండు, అది నీ పిల్లను చంపివేస్తాది అని నెమలి హెచ్చరించింది. నిన్న నువ్వు వెళ్ళిన వెంబడే ఆ గుడ్లగుబ్బ వచ్చి నీ పిల్లను తీసుకువెళ్ళాలని ఆ గుడ్లగుబ్బ దానిని వెంబడించాను. అది పారిపోయింది కనుక నువ్వు జాగ్రత్తగా ఉండు అనెను కాకి. ఒకరోజు ఆ అడవినందు బాగా భయంకరమైన గాలి వస్తున్నది. దాని దెబ్బకు అన్ని చెట్లు పంటలు నాశనమవుతున్నాయి. ఆ చెట్లపై ఉన్న పక్షులు చాలా చనిపోయినాయి. కాని ఆ తుపానుకు అన్ని చెట్లు మరియు పంట పొలాలు నాశనమైనాయి. కాని అక్కడున్న బాతు గూడు కూడా క్రింద పడినది. ఇది గమనించిన గుడ్లగూబ వెంటనే అక్కడికి వస్తుంది. ఆ బాతు పిల్లను ఎలాదైనా చంపి తినాలని వస్తుంది. ఇది గమనించిన కాకి అక్కడ వెంటనే వస్తుంది మరియు దాని స్నేహితురాలు అగు నెమలికి విషయం వెంటనే అరచి చెబుతుంది. అవి 2 వస్తున్నాయి. కాని ఆ గుడ్లగూబ వచ్చిన వెంబడే చెట్టు క్రొమ్మపై కూర్చున్నది. అది ఆ బాతుపిల్లను చంపడానికి అవకాశం కోసం చూస్తున్నది. అది గమనించిన ఆ బాతుపిల్ల ప్రాణభయంతో బాగా అరుస్తున్నది. కాని ఆ గుడ్లగూబ ఆశ నిరాశ అయినది. నెమలి మరియు కాకి బాగా అరుస్తూ దానిని పొడిచినాయి. అది వెంటనే అక్కడి నుంచి పారిపోయినది. పాపం ఆ బాతుపిల్లను ఆ 2 కాపాడాయి. అప్పుడే తెల్లారింది. సూర్యుడు మంచి వెలుగులతో ఆకాశం నుంచి మెల్లిగా భూమిపైకి వచ్చెను. కాని ఆ చిన్న బాతుపిల్లను గుడ్లగూబ నుంచి కాపాడినందుకు కాకిని నెమలి మెచ్చుకున్నది. తరువాత బాతుబెట్ట నుంచి మెల్లిగా వస్తున్నది. దానికి బాతుపిల్ల గూడు క్రింద పడినదని తెలియదు మరియు గుడ్లగూబ నుంచి తన పిల్లను అవి రక్షించాయని దానికి తెలియదు.
చూసింది. అప్పుడు అది వాళ్లకు కృతజ్ఞతలు చెప్పుకున్నది. మరియు ఆ గుడ్లగూబపై దానికి కోపం వచ్చింది. మరియు అవి కాకి మరియు నెమలి వెళ్ళిపోయాయి. ఒక పెద్ద మర్రి చెట్టు యందు ఉన్న గుడ్లగుబ్బ తన పిల్లకు ఆహారం తీసుకువస్తున్నది. అది తన పిల్లకు మంచి పెద్ద పురుగును తీసుకుని వస్తున్నది. ఆ చెట్టు యందు ఉన్న పెద్ద తొర్రలో దానిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నది. ఆ పెద్ద పురుగును తన పిల్లకు పెట్టి తను కూడా అది తింటున్నది. అది పెద్ద పురుగులు మరియు చిన్న ఎలుకలు తెచ్చిపెడుతోంది ఆ గుడ్లగూబ. అది తన పిల్ల తిన్న తరువాత మెల్లిగా వెడుతోంది. అక్కడ దగ్గర ఒక చెరువు ఉంది. అక్కడ పెద్ద పురుగు మరియు ఎలుకలు దొరుకుతాయి. కాని అక్కడ ఒక ప్రమాదం ఉంది. చాలా గ్రద్దలు ఉంటాయి. వాటి నుంచి తప్పించుకొని ఆహారం తీసుకురావాలి. ఆ గుడ్లగూబ మెల్లిగా అడవికి వస్తున్నది. దానికి బాగా భయం ఉన్నది. అక్కడ గ్రద్దలు వచ్చి ఎక్కడ రక్కీ వేస్తాయే అని దానికి బాగా గుబులుగా ఉన్నది. అది మెల్లిగా వస్తున్నది. అరే, ఎలాగ చెయ్యాలి? గ్రద్ద వస్తున్నది. అది తనను చూస్తే బాగా రక్కీ వేస్తాది. ఎలాగ చెయ్యాలి అని ఆలోచిస్తున్నది గ్రద్ద. తరువాత తనను మెల్లిగా దానినుంచి తప్పించుకోవాలి అని అనుకొన్నది. కాని అంత సమయం దానికి ఆ గ్రద్ద ఇవ్వలేదు. అది వెంటనే బాగా రక్కీ వేసి బాగా గాయపర్చినది. ఆ గుడ్లగూబ వెంటనే అక్కడ్నుంచి తప్పించుకొని పారిపోతున్నది. అప్పుడే తిరిగి వచ్చిన గుడ్లగూబ బాగా గాయాలతో వచ్చినది. కాని దానికి బాగా నీరసంతో క్రింద పడిపోయినది. ఇది గమనించిన పిట్టపిల్ల వెంటనే తన స్నేహితుడు బాతుకు చెప్పడానికి వెళ్ళుతున్నది. ఆ పిట్టపిల్ల వస్తున్నది బాతు దగ్గరకు. ఎందుకో వస్తున్నది తన స్నేహితుడు. ఆ పిట్టపిల్ల ఆశ్చర్యముగా చూస్తున్నది బాతు. హో స్నేహితుడా, నువ్వెందుకు వచ్చావు నా దగ్గరకు? నీకేమన్నా ఆహారం కావాలా? చెప్పు, ఇస్తాను. లేదు మిత్రమా, నేను ఈరోజు నా చెట్టుపై ఉన్నాను. మీ పిల్లల్ని చంపడానికి వచ్చిన ఆ గుడ్లగూబకు బాగా దెబ్బలు తాకినాయి. అది క్రింద పడిపోయినది. దాని పిల్లలు ఆకలికి బాగా ఎదుస్తున్నాయి కనుక వాటికి మనం సహాయం చేద్దాం. అరే, అలాగా జరిగిందా పాపం? ఆ గుడ్లగూబ పిల్లలు కూడా నా పిల్లలు లాంటివే. సరే, మనం సహాయం చేద్దాం. సరే, మనం వెళ్ళుదాం. అవి ఆ గుడ్లగూబ ఉండే చెట్టు వద్దకు వెళ్ళుతున్నాయి.
మిత్రమా, నీకు బాగా దెబ్బలు తగిలినాయని నా మిత్రుడు పిట్టపిల్ల చెప్పింది. కనుక నీ పిల్లలకు ఆహారం తెచ్చాను, తీసుకో. క్షమించు మిత్రమా, ఈసారి నేను ఎవ్వరి పిల్లలకు హాని చేయను. నీ సహాయం నాకు నా కృతజ్ఞతలు. ఓ స్నేహితుల్లారా, నేను ఈరోజు ఆహారం కోసం వెళ్తున్నాను కనుక మీరు నా పిల్లను జాగ్రత్తగా చూసుకోండి. ప్రక్కన ఉన్న సరస్సుకు వెళుతున్నాను. అక్కడ మంచి పురుగులు ఉన్నాయని తెలిసింది. ఓ స్నేహితుడా, నువ్వు వెళ్ళు, కానీ జాగ్రత్తగా వెళ్ళు. అక్కడొక వేటగాడున్నాడని తెలిసింది. అయినా నువ్వు వెళ్ళు, నేను నీ పిల్లను జాగ్రత్తగా చూస్తాను. నీ వెంటనే ఈ పిట్టపిల్ల వస్తుంది. ఏదన్నా ఆపద వస్తే ఈ పిట్టపిల్ల వచ్చి నాకు చెప్తుంది. నేను వెంటనే వస్తాను. అప్పుడే ఆ బాతు ఆ చెరువుకు వస్తుంది. కానీ ఆ బాతు సంతోషం ఎంతసేపు మిగలలేదు. వేటగాడు వెనుక నుంచి వచ్చి దానిని వలలో బంధించి తీసుకువెళ్ళుచున్నాడు. కానీ దాని వెనుకనున్న పిట్టపిల్ల వెంటనే వెళ్ళి నెమలికి చెప్పడానికి వెళ్ళుచున్నది. కానీ నెమలి మరియు పిట్టపిల్ల ఆ వేటగాడిని బాగా దాడి చేశాయి. కానీ ఆ నెమలి ఆ పిట్టపిల్ల దాటికి బాగా బెదిరిపోయి ఆ వేటగాడు పరిగెత్తసాగాడు. ఓ ప్రాణ స్నేహితులారా, మీకు నా కృతజ్ఞతలు. నన్ను ఆ వేటగాడి నుంచి కాపాడినారు. ఎప్పుడు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయినది బాతు.